Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము గత వీడియోలో 43 క్వశ్చన్స్ వైసీటీ పుస్తకంలో డిస్కస్ చేసాం. మరి 44వ క్వశ్చన్ ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో కేర్ఫుల్గా మీరు వినండి. ముందే చెప్పాను కదా, వైసీటీ బుక్ని చూసి ఎవరు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది మీకు తెలిసినటువంటి అంశమే. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వైసీటీ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. మొదటి 100 మందికి ₹100 ఇస్తా అని చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 82 మెంబర్స్ అయినట్టు. ఓకేనా? ఇంకా 12 మెంబర్స్ దాకా 18 మెంబర్స్ దాకా అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవచ్చు. దానికోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని బయాలజీ ఇట్స్ సింపుల్ అని చెప్పి రెగ్యులర్గా 1 వీడియో యాడ్ అవుతుంది, ముందుగానే చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. మరి ఎవరికైనా కావాలనుకుంటే మనకి వీడియో కింద లింక్ ఉంది, తీసుకోవచ్చు. ఓకే రైట్, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. రైట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. సెలెక్టివ్లీ పెర్మేయబుల్ మెంబరెన్స్, జాగ్రత్త చూడండి. సెలెక్టివ్లీ పెర్మేయబుల్ మెంబరెన్స్ ఆర్ దోస్ దట్ ఎలో పెనిట్రేషన్ ఆఫ్ అన్నాడు. వాస్తవానికి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? ఏ క్లాస్ అండి? 9th క్లాస్ ఎన్సీఆర్టీ. 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఈ సెలెక్టివ్లీ పెర్మేయబుల్ మెంబరెన్స్ గురించి మాట్లాడతాడు. సెలెక్టివ్లీ పెర్మేయబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కణం తీసుకుందాం, ఒక సెల్ తీసుకుందాం. సెల్ మధ్యలో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. అవునా? ఒక జంతు కణం తీసుకుందాం, అంటే యానిమల్ సెల్ అంటారు కదా. సో ఇదంతా ఏంటిది? సెల్ మెంబ్రెయిన్. ఓకే, కణత్వచం అంటారు. కణత్వచం అనేది బయట నుంచి అన్ని పదార్థాలను కూడా లోపలికి వెళ్ళనివ్వదు. ఓకేనా? కొన్నింటిని మాత్రం లోపలికి వెళ్ళనిస్తుంది. అంటే ఏంటి? సెలెక్టివ్లీ అంటే సెలెక్టివ్లీ అంటే కొన్నింటిని సెలెక్ట్ చేస్తూ పెర్మేయబుల్ మెంబరేన్ అంటారు. అంటే పారగమ్యత కలిగినటువంటి త్వచము. పారగమ్యత అంటే ఏంటంటే అన్ని పదార్థాలను లోపలికి వెళ్ళకుండా కొన్నింటిని మాత్రమే వెళ్ళనిస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఎలాంటి వాటిని వెళ్ళనిస్తుంది అని అడిగాడు ఆప్షన్స్లో. ఓకేనా? ఈ క్వశ్చన్ రా క్వశ్చన్ ఇది, అంటే ఇవి డ్రై క్వశ్చన్స్ ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? ఇవి కొంచెం అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్, ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు నాన్న? ఆర్ఆర్బి గ్రూప్ డి 23/8/2022 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? రైట్, ఆప్షన్ ఏ చూడండి. నైదర్ సాల్వెంట్ ఆర్ నార్ సొల్యూట్ మాలిక్యూల్స్. అంటే సాల్వెంట్ని కానీ సొల్యూట్ని కానీ రెండిట్లో ఏదో ఒకదాన్ని పంపిస్తే లోపలికి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఒక సాల్వెంట్, ద్రావణి. ఓకేనా? ద్రావణి అంటారు, అంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. నీటిని విశ్వద్రావణి అంటారు. ఈ నీటిలో పంచదార కలిపేయండి, ఆ కలిపేదాన్ని సొల్యూట్ అంటారు. ఆల్రెడీ ఎందులో అయితే కలుగుతుంది దాన్ని సాల్వెంట్ అంటారు. అయితే ఇక్కడ ఏమన్నాడు? నైదర్ సాల్వెంట్, అయితే సాల్వెంట్ని కానీ సొల్యూట్ని కానీ పంపిస్తుంది అన్నాడు. ఓకేనా? సో అది తప్పు. సెకండ్, ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ బట్ నాట్ సొల్యూట్ మాలిక్యూల్స్. ఎస్, ఏంటో ఒకసారి చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. సాల్వెంట్ అంటే మీకు తెలుసు కదా, సాల్వెంట్కి సంబంధించి మాలిక్యూల్స్ మాత్రమే లోపలికి ఎలో చేస్తుంది. అంటే ఏదైతే కణం లోపలికి వెళ్ళాలి, ఏదైతే కణంకి అవసరం అవే వెళ్తాయి. బట్ నాట్ ఏ వెళ్ళవో సొల్యూట్ మాలిక్యూల్స్, అంటే ఆ కణంలోకి వెళ్ళి పొల్యూట్ చేస్తాయంటే కనుక అవకాశం ఇవ్వదన్నమాట. అందుకే మనం ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు? బి చెప్పొచ్చు. ఇక్కడ సి ఆప్షన్ ఇవన్నీ ఒకేలా ఉంది. బట్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ మాలిక్యూల్స్, బోత్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ మాలిక్యూల్ రెండు అన్నాడు. ఓకేనా? ఇక్కడ ఇది తప్పు. మొదటిది ఏంటి? అది లేదా ఇది అన్నాడు, ఇది తప్పు. ఇక్కడ ఏంటి అనుకున్నారు? సెకండ్ ఆప్షన్లో నాట్ సొల్యూట్, సొల్యూట్ నెలనేవద్దు. మీకు ఆల్రెడీ సాల్వెంట్కి సొల్యూట్కి తేడా చెప్పారు కదా. ఓకేనా? రైట్, డి చూడండి. ఓన్లీ సొల్యూట్ మాలిక్యూల్స్ బట్ నాట్ సాల్వెంట్ మాలిక్యూల్స్, ఇది కూడా తప్పే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్వెంట్ని చూడండి, ఓన్లీ సాల్వెంట్ మాలిక్యూల్స్ మాత్రం ఎలా చేసి మిగతా వాటిలో ఎలా చేయదు అనమాట. ఏదండి? మనకి ఇక్కడ ఉన్నటువంటి సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్. అయితే ఈ ఖచ్చితమైనటువంటి పారగమ్యత కలిగినటువంటి ఆ త్వచం ఏంటి అంటే కణం చుట్టూ ఉన్నటువంటి కణత్వచం, దాన్ని సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? మన 45వ క్వశ్చన్కి వెళ్దామండి. ఎస్, ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి మీరే. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్బి గ్రూప్ డి 25/8/2022 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? ఈ ప్రశ్న ఏంటండి? విచ్ సెల్ ఆర్గానిల్ డీటాక్సిఫైస్ టాక్సిన్స్ అండ్ డ్రగ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, విచ్ సెల్ ఆర్గానిల్ ఈస్ డీటాక్సిఫైస్ టాక్సిన్స్ అండ్ డ్రగ్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏ కణనాంగం, సెల్ ఆర్గానిల్ అంటే ఏంటి? కణనాంగం అని అర్థం. డీటాక్సిఫైస్ అంటే విష పదార్థాలని న్యూట్రలైజ్ చేయడం, నిర్జలీకరణం చేస్తాయి. ఒక డీటాక్సిఫైస్ టాక్సిన్స్, విష పదార్థాలు. డీటాక్సిఫైస్ అంటే నిర్జలీకరణం చేయడం. అండ్ డ్రగ్స్ని తీసుకున్న
విష పదార్థాలు తీసుకున్నా వాటి యొక్క విషతత్వాన్ని, ఆ విషాన్ని, దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాని యొక్క గాఢతను తగ్గించేది ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరు? సెల్ ఆర్గనిల్, కణం లోపల ఉన్నటువంటి భాగం ఏదని అడుగుతున్నాడు. ఈ బిట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు సార్ అంటే ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? దీనికి ప్రూఫ్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ అండి. ఇక్కడ మీరు చూడండి, 9th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఇందులో ప్రూఫ్ అడిగాను కదా, 9th క్లాస్లో కణం అనే పాఠంలో ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి ఒకటి ఇచ్చాడండి. దీని తెలుగులో అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకు ముందు ప్రశ్న ఉంది కదా, దానికి సంబంధించిన ఆన్సర్ మనకి ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఏదైతుందో దీని కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది ఒక 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఓకేనా? రైట్. మీరు ఇక్కడ చూడండి, ఇగోండి ఇక్కడ నేను చెప్తా ఉన్నాను, గతంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాను. ఓకేనా? ఇగోండి ఇక్కడ రాశారు చూడండి క్లియర్గా. ఏంటి రాశారండి? ఎస్ఈఆర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డీటాక్సిఫైయింగ్ మెనీ పాయిజన్స్ అండ్ డ్రగ్స్. అంటే అనేక రకాల విష పదార్థాలను మరియు డ్రగ్స్, మరియు అనేక రకాల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 రకాల పదార్థాలను నిర్జలీకరణం చేయడంలోనే ప్రధాన పాత్ర పోషించేది ఎవరు సార్ అంటే ఎస్ఈఆర్. ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తారు. తెలుగులో అయితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తారు. ఈ ఎస్ఈఆర్ అనేది ఎందులో భాగం సార్ అంటే ఈ ఎస్ఈఆర్ అనేది అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎందులో భాగం సార్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలంలో భాగం, కణం లోపల ఉన్నటువంటి భాగం. నేను ఆల్రెడీ 8th క్లాస్లోనే యాప్లో చెప్పాను, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒక ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం భాగం ఇది 2 రకాలు. ఒకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రెండోది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండోది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఓకేనా? మొత్తానికి 2 కూడా ఎందులో ఉన్నాయి? అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఉండడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు మీరు క్వశ్చన్ గమనించండి. క్వశ్చన్ ఏమడిగాడండి? విచ్ సెల్ ఆర్గనెల్ అంటే ఏ కణాంగం అనేది డీటాక్సిఫైస్ టాక్సిన్స్ విష పదార్థాలను విషం లేకుండా చేయడం, అదేవిధంగా డ్రగ్స్ని కూడా విష పదార్థం అంటే దాని యొక్క నేచర్ని తగ్గిస్తూ ఉంటాయి. ఇవి డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోదాం. ఆన్సర్ ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఆన్సర్ ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో మన దగ్గర సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎన్సీఆర్టీ పుస్తకం మీద కంప్లీట్గా అవగాహన ఉంటే టక్కన ఆన్సర్ అని చేసేసేయచ్చు. అండ్ ఇక్కడ ఈ 3 రాంగ్ అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఓకేనా? ఇలా ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. మరి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ మరొక బిట్ ఇవ్వడం జరిగింది. ఎస్, ఈ క్వశ్చన్ ఒకసారి మీరు గమనించండి. క్వశ్చన్ ఏంటండి? ఏమి ఇచ్చారు ఇక్కడ? వై ఆర్ మైటోకాండ్రియా కన్సిడర్డ్ యాజ్ అ వర్డ్ ఆర్గానిల్. అంటే ఇక్కడ జాతి వై అంటే ఎందుకు మీ అందరు తెలుసు. ఓకేనా? ఏంటి క్వశ్చన్? వై ఆర్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేదంట వెయిడ్ ఆర్గానిల్ అని ఎందుకు అంటారు? వెయిడ్ అంటే ఏంటంటే విచిత్రమైనటువంటి ఆర్గానిల్ అని ఎందుకు అంటాడు? ఓకేనా? ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడండి? ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 24/8/2022 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి ప్రశ్న. అంతే కదా? మరి లేటెస్ట్ క్వశ్చనే కదా ఇది. ఓకేనా? మైటోకాండ్రియా అనేది మనకి ఏమిస్తుందంటే శక్తిని ఇస్తుంది అనమాట. ఏమిస్తుందండి? శక్తిని ఇస్తుంది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఈ శక్తిని ఏటీపీ రూపంలో ఇస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడైనా ఏటీపీ అని ఉందా లేదా ఇక్కడ శక్తికి సంబంధించిన ఆప్షన్ ఉందో చూడాలి. మొదటిది బికాస్ దే క్యాన్ డైజెస్ట్ మైక్రో ఆర్గానిజం. సూక్ష్మజీవులు నశింప చేసేది ఎవరండి? లైసోజోమ్. సో ఆప్షన్ 1 రాంగ్. సెకండ్, బికాస్ దే కంటైన్ రైబోజోమ్ అండ్ డిఎన్ఏ. రైబోజోమ్ మరియు డిఎన్ఏ కలిగింది అంటే ప్లాస్టిడ్. ఓకే. నెక్స్ట్, బికాస్ దే ఆర్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఎందుకంటే వీటి కణశక్తి భాండాగారాలు అని అంటారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. బికాస్ దే ఆర్ ద స్టోర్ ఆఫ్ సెల్యులర్ కంటెంట్స్. అంటే ఏంటంటే కణానికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలు స్టోర్ చేస్తాయంటే ఇది రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏంటి? బికాస్ దే ఆర్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. మరి ఇది ఎక్కడ ఉంది సార్ అంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. ఒక 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది, అదొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందో అది కూడా మనం వెరిఫై చేసుకుని ప్రూఫ్ రీడింగ్ చేసేద్దాం. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. ఓకేనా అండి? ఇప్పుడు దీనికి ప్రూఫ్ చూడండి. 9th క్లాస్ ఎన్సీఆర్టీలు ఇచ్చాడు. ఒక 9th క్లాస్ ఎన్సీఆర్టీ మైటోకాండ్రియా. మీలో ఎవరి దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే పక్కన పెట్టుకోండి. ఓకేనా? అర్థమవుతుంది. ఇప్పుడు నేను వైసీటీ చెప్పడం అనేది ఎవరైనా క్వశ్చన్ చదివి ఆన్సర్ చదివేస్తారు, అలా కాదు. మన ప్రూఫ్స్ అనేది అవసరం. ఎప్పుడైనా
మనకి ప్రూఫ్ కావాలంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ మనకి ఎన్సీఆర్టీ నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ మెటీరియల్ 3rd నుంచి 10th క్లాస్ దాకా ఎన్సీఆర్టీ మెటీరియల్ మీకు ఆల్రెడీ రాశాను. ఓకేనా. తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. నేను రాసినటువంటి మెటీరియల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంది, అది 100 రూపీస్తో ఉంది. వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. ఓకేనా. అక్కడ కూడా మీరు గమనించవచ్చు. మరి వైసీటీకి సంబంధించిన కోర్స్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. మొదటి 100 మందికి ఇస్తా అని చెప్పాను కదా, సో అది మీరు తీసుకోవచ్చు. ఇలానే ప్రతి క్వశ్చన్ ప్రూఫ్ కూడా చెప్పుకుంటూ వెళ్తా. ఓకేనా. రైట్, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. మైటోకాండ్రియా ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. అంటే మైటోకాండ్రియా అని ఏమంటే కణశక్తియ భాండాగారాలు అంటారు. ఎందుకంటే మైటోకాండ్రియా శక్తిని విడుదల చేస్తుంది. ఏ రూపంలో విడుదల చేస్తుంది అంటే ఏటీపీ రూపంలో విడుదల చేస్తుంది. ఏ రూపంలో అండి? ఏటీపీ రూపంలో శక్తిని విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కూడా గమనించండి. ఇది కూడా 9th ఎన్సీఆర్టీలో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఓకేనా. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఓకేనా. క్వశ్చన్ ఏంటండి, ఇక్కడ చూడండి. అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ విచ్ 2 సెల్ ఆర్గనెల్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందామా. ఓకేనా. చూడండి, అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే కేంద్రకం. కేంద్రకం కాకుండా, కణం లోపల ఉన్నటువంటి కేంద్రకం కాకుండా, ఓకేనా, విచ్ 2 సెల్ ఆర్గనెలిస్ అంటే కేంద్రకం కాకుండా కణం లోపల ఇంకా ఏ ఇతర కణనాంగాలు, అంటే కణనాంగాలు అంటే కణం లోపల ఉన్నటువంటి పార్ట్స్, వాటిని సెల్ ఆర్గనెలిస్ అంటారు. ఏ సెల్ ఆర్గనెలిస్లో సొంతంగా స్వయంగా వాటికి డిఎన్ఏ మరియు రైబోజోమ్లు ఉంటాయి అని అడిగాడు. ఓకే, ఈ క్వశ్చన్ ముందే నేను చెప్పాను. ఏంటి, డిఎన్ఏ మరియు రైబోజోమ్లు ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనం ప్లాస్టిడ్ అని చెప్పుకున్నాం కదా. ఓకేనా. రైట్, ఇప్పుడు ఎక్కడ ఉంటాయి, ఇది ప్రూఫ్. ఇది డైరెక్ట్ ఎప్పుడు ఇచ్చాడండి, ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 9/9/2022 షిఫ్ట్ 3లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. ఈ ప్రశ్నకి సమాధానం మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. ఒకసారి అది కూడా మనం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఓకేనా. ఒకసారి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు గమనిస్తే చూడండి. మైటోకాండ్రియా ఆర్ స్ట్రేంజ్ ఆర్గనెలిస్ ఇన్ ద సెన్స్ దట్ దే హ్యావ్ దర్ ఓన్ డిఎన్ఏ. వాటికి సొంతంగా డిఎన్ఏ ఉంటుంది, అదేవిధంగా రైబోజోమ్లు ఉంటాయి. నేను ఆప్షన్లో రైబోజోమ్లు మరియు డిఎన్ఏ రెండు కలిగింది ఏదంటే మైటోకాండ్రియా అన్న. మరి అక్కడ ఆప్షన్స్లో ఒక 2 ఇచ్చారు కదా ఒక్కో సెట్లో. మరి ఇంకోటి ప్లాస్టిడ్లో కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ప్లాస్టిడ్లో కూడా ఎక్కడ ఉంటుందో ఒకసారి ఇగోండి, ఇక్కడ ప్లాస్టిడ్లో కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. రైట్, చూడండి ఇక్కడ ఏమంటాడు. దీస్ ఆర్ సిమిలర్ టు మైటోకాండ్రియా. మైటోకాండ్రియాతో సమానంగా ప్లాస్టిడ్లు ఉంటాయి ఇన్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, బయటికి చూడడానికి. ఇప్పుడు చూడండి, లైక్ ద మైటోకాండ్రియా లాగే ప్లాస్టిడ్స్ ఆల్సో హ్యావ్ దర్ ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్స్. అంటే ప్లాస్టిడ్లు కూడా సొంతంగా ఒక డిఎన్ఏ మరియు రైబోజోమ్లు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఆన్సర్ అనేది ఏదైతే తెలిసింది కదా. ఓకేనా, ఆన్సర్ మనకు తెలిసింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా. ఆప్షన్స్ ఏంటి నాన్న, ఆప్షన్స్ చూడండి. మనకి ఆన్సర్ తెలుసు ఏంటి, మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లని. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఏం పెట్టచ్చు, ఏ పెట్టచ్చు, అంతేనా కదా. సో మైటోకాండ్రియా మరియు లైసోమ్లు అన్నాడు, రాంగ్. ప్లాస్టిడ్లు మరియు గాల్జీ దేహాలు అన్నాడు, రాంగ్. మైటోకాండ్రియా మరియు గాల్జీ దేహాలు రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏంటండి, ప్లాస్టిడ్లు మరియు మైటోకాండ్రియా రైట్ ఆన్సర్. అర్థమైందా. 47వ క్వశ్చన్కి ప్లాస్టిడ్ మరియు మైటోకాండ్రియా అని చెప్పి నీకు అర్థమైంది. ఇలా మనం ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా మనం వైసీటీ పుస్తకంలో ప్రతి క్వశ్చన్ కూడా అవసరమయ్యే చోట మీకు ఎన్సీఆర్టీకి సంబంధించిన ప్రూఫ్ని చూపిస్తూ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదివే చదువుతో పాటుగా ప్రతిదానికి మీకు ఆన్సర్ తెలుసుకుంటూ వెళ్తే కనుక అన్ని బిట్స్కి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. ఓకేనా. సో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే వైసీటీ కోర్స్ తీసుకోవచ్చు. చెప్పాను కదా, మొదటి 100 మందికి మాత్రం 100 రూపీస్, తర్వాత 199 చేస్తా. ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.